హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బసవకజాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం హాఫ్ గ్లాస్ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని 1-2 సార్లు కడుక్కొని కొన్ని వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో హాఫ్ గ్లాసు గోధుమ పిండిని వేసుకొని కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెలో ఒక పక్కన పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు ఇందులో వేస్తే ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా కొద్దిగా తీసుకొని గుండ్రంగా చేసి మెల్లగా ఒత్తుకోండి. మనకు ఇలా ఉండ్రాళ్ళు తయారవుతాయి. మనం తడిపెట్టుకున్న పిండినంతా ఉండ్రాలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకసారి ఉండ్రాళ్ళకు పిండంతా పట్టేలాగా కలిపి పక్కన పెట్టారంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 3 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా ఇందులో వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఉండాలని కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ పప్పుని ఉండాలని ఉడికించుకోవాలి. పెసరపప్పుని మనం గంట సేపు నానబెట్టాం కాబట్టి మనకి ఇది త్వరగానే ఉడికిపోతుంది. పప్పు అడగంటకుండా ఉండడం కోసం మనం తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకండి, అలాగని మరీ పలుకుగా ఉండేలాగా కూడా ఉడికించుకోవద్దు. సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోండి. ఇలా ఉడకడానికి మనకు 5-6 నిమిషాల టైం పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం తురుముని ఇందులో వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ కరిగించుకోవాలి. త్వరగా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టకండి. మనకు హై ఫ్లేమ్లో పెడితే పప్పు అడుగంటుతుంది. ఇలా బెల్లం తురుము డైరెక్ట్గా ఇందులో వేయడం నచ్చకపోతే వేరొక గిన్నెలో బెల్లాన్ని ముందుగా కరిగించుకొని దీంట్లో వేసుకోండి. ఇలా డైరెక్ట్గా బెల్లం తురుము వేసుకున్నా లేకపోతే వేరొక గిన్నెలో కరిగించి వేసుకున్నా కూడా మనకు దీంట్లో టేస్ట్ ఎలాంటి మార్పు ఉండదు. ఇలా బెల్లం అంతా కరిగి ఉండ్రాళ్ళకి పప్పుకి బెల్లం పట్టిందనిపించాక దీంట్లో 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మీకు దొరికితే ఇందులో ఆవు నెయ్యి వాడితే చాలా బాగుంటుంది. నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇంకాస్త దగ్గర పడేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఉడికించుకున్న బసవకజంలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చుకున్న హాఫ్ గ్లాస్ పాలు పోసుకోండి. మీకు వీలైతే మీకు దొరికితే ఆవు పాలు పోసుకోవడం శ్రేష్టం. పాలు కాస్త వేడేదాకా ఉంచారంటే బసవకజ్జం రెడీ. ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోండి. గోధుమ ఉండాలతో పెసరపప్పు బసవకజ్జం రెడీ. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.